ఇవాళ అయితే అంజలికి వచ్చేసి అయితే హిందీ ఎగ్జామ్ ఫ్రెండ్స్. హిందీ ఎగ్జామ్ అయితే ఇప్పుడు దాకా అయితే ప్రిపేర్ అయింది. వరుణ్కి అయితే ఎగ్జామ్ అయిపోయింది 9 గంటల 8 నుంచి 10 వరకు. అంజలికి ఏమో 10:30 నుంచి 12:30 వరకు. ఇవాళ అయితే హిందీ ఎగ్జామ్. హిందీకి అయితే ఇప్పటిదాకా హిందీ కొంచెం హార్డ్ ఉంటుందని ప్రిపేర్ అయింది. వాళ్ళ డాడీతోనైతే ప్రిపేర్ చదివించుకుంది. ఇప్పుడైతే అంజలి కోసం అయితే ఏమంటారు సమాధానం చేసింది కదా ఫ్రెండ్స్. కొన్ని వడియాలు అయితే పెట్టింది మా అత్తమ్మ, కొన్ని ఇచ్చింది. అవి అయితే ఎంచుతున్నాయి. దాన్ని చూస్తుంది అంజలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ అయితే అంజలికి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పారు ఫ్రెండ్స్. అందరు కామెంట్ చేయండి అంజలి సెకండ్ ర్యాంక్ అయినా లేకపోతే ఫస్ట్ ర్యాంక్ అయినా తెచ్చుకోవాలి. ఫస్ట్ రావాలి ఫ్రెండ్స్. అంజలికి అయితే ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి. అంజలి ఫస్ట్ ర్యాంక్ రావాలి. థర్డ్ ర్యాంక్ వస్తుంది. మా వరుణ్ అయితే ఎగ్జామ్ రాసి వచ్చిండు. 10 వరకు స్కూల్ అంటే ఆయనకైతే ఎంత సంతోషం అవుతుంది అంటే అంత సంతోషం అవుతుంది. చూడండి ఒకసారి ఆయన పేరు చూడండి, వెలిగిపోతుంది. జల్ది రావచ్చు ఇంటికి. గంటనే మళ్ళీ వరుణ్ ఎగ్జామ్ కానీ నీ ఎగ్జామ్ స్టార్ట్ ఉన్నాడు. ఇక మమ్మీ వడియాలు ఎంచుతుంది. జల్దీ అన్నం పెట్టు, టైం అయితేనే ఉంది. ఇంకా పని అయితే ఏం కాలేదు. చేస్తున్నా అయిపోయిందా ఫాస్ట్. ఇంకా అంజలి ఇవాళ సెకండ్ ఎగ్జామ్ కదా. ఇంకా 4 ఎగ్జామ్స్ అయితే సమ్మర్ హాలిడేస్ అంజలికి. సమ్మర్ హాలిడేస్ ఏం ఎగ్జామా? 23rd లాస్ట్. ఇక తర్వాత హాలిడేసే హాలిడేస్ హాలిడేసే హాలిడేస్. 1 మంత్ అంటే కదా హాలిడేస్. ఈసారి తక్కువ ఇచ్చారు హాలిడేస్. ఎందుకు మస్తు తక్కువ ఇచ్చారు. 12 డేస్ ఏమో తక్కువ ఇచ్చారు. ఎందుకు? జూన్ 1 నుంచి స్కూలా? జూన్ 1, 2 నుంచి ఓపెన్ అయిపోతాయి అన్న. ఓకే ఫ్రెండ్స్, అంజలికి అయితే స్కూల్ టైం అవుతుంది. ఈ అన్నం తిని పోతుంది. మంచి రాయి ఎగ్జామ్ సరేనా? కాదు, ఆమె చిన్న పిల్లనా, తినదా ఆమె? టైం అవుతుంది కదా, దెబ్బ తింటేకి రాదు. కలుపుకోండి, వేడి ఉంది. నాకే కలపడానికి వస్తుంది. తింటావా డాడీ? ఒక సాంబార్ గుడ్డుతో తింటావా? తిను, గుడ్డుతో సాంబార్తుంది. వాడి కోసం గుడ్డు వేట్ చేస్తుంది. వాళ్ళైతే బాయిల్ ఎగ్ తింటారంట. అంజలికి కొంచెం ఎలర్జీ అవుతుంది నీసు తింటే, అందుకని తింటా. అంజలి తినదంటారు. నిన్ననే చికెన్ కూర తిన్నందుకు రాత్రి గొక్కుట కూర్చుంది. ఎలర్జీ అవుతుంది అంజలికి, అందుకని. నీకు బి ఎలర్జీ అవుతుందా? నీకు ఎలర్జీ కంటే ఎక్కువ సంతోషమే ఉన్నది. ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంక ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు అని. మరి ఎన్ని ఎగ్జామ్స్ ఏం రాసినావు? ఇంకా 5 డేస్. ఏం ఎగ్జామ్ రాసినావు? ఎలా ఉంది? ఎన్ని వచ్చినాయి మార్క్స్? మర్చిపోయినా. ఓకే ఫ్రెండ్స్, మంజులు అయితే అన్నం తినేసింది. నడువు, టైం అయింది. నా పెన్ ఏది తీసుకున్నావా? అది చూడు మమ్మీ, నా పెన్సిల్ తీసుకుంటావా? మమ్మీ నాకు కొత్తగా కొత్తది ఇచ్చింది. కొత్తది ఇచ్చిన నేను వానికి. నీ పాంచులోకి తీయలే. నీ పాంచులో తీయలే మమ్మీ, నీ పాంచులో తీయలే నేను. అక్కడ సెల్ఫ్ లో తీసి ఇచ్చిన కొత్త పెన్సిల్ ఇచ్చిన. నువ్వు ఏడేసుకున్నావు. జల్దీ తీసి టైం అయిపోయింది. అరే నేను తీయలేనే, ఒకటి కొనుక్కొని అన్నాడు, కొత్తది కొనుక్కున్నాడు. అంజలి ఎగ్జామ్ మంచి రాయాలి. స్కూల్ దగ్గరకు వచ్చేసినావు. ఇక ఆల్ ద బెస్ట్. మళ్ళీ మంచి రాయి ఫ్రెండ్స్. అందరు కామెంట్ చేయండి ఎగ్జామ్స్ మంచి రాయమని. వరుణ్, నువ్వు ఎందుకు వచ్చినావు? మరి ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు స్కూల్ కాడికి? మళ్ళీ ఎందుకు వచ్చినావురా? అక్కడ దిబ్బనికి వచ్చినావా? అంజలి బాయ్ బాయ్ బాయ్. రాజు బాయ్. ఫ్రెండ్స్, మంజులు అయితే స్కూల్లోకి పోతుంది. పోయిందా?
పోయిందారా మనం పోదాం దా పోయిందా ఏది పోతుంది నడు మనం కూడా పోదాం దా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు చేస్తుంది ఏం పప్పు తెలుసా మామిడికాయ గంగవాళ్ళ కూర ఇంకోటి చెప్పాలా ఫ్రెండ్స్ అచ్చుకి ఏం ఆలోచిస్తుంది తెలుసా నువ్వు పిల్లలకి హాలిడేస్ ఎప్పుడు వస్తాయి నాకు ఎప్పుడు హాలిడేస్ వస్తాయి అని ఆలోచిస్తున్నావు కదా పొద్దున పూట వంట చేస్తలేవు ఇప్పుడు పిల్లలకు ఏంది అంజలికి 10:30కి స్కూల్ కదా అందుకని నిమ్మలంగా లేచినావు ముఖం చూసినావు ఎట్లయింది గోండ్రి కప్పలకి ఎట్లయింది చూడండి ఫ్రెండ్స్ నేను స్కూల్ పోయి మళ్ళీ రావాల్సి వస్తుంది చికెన్ కప్ప చికెన్ కప్ప కాదా గోండ్ర కప్ప లివర్ కప్ప అట్ట లివర్ కప్ప ఇవాళ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో అయితే పప్పు ఏం పప్పు అంటే మామిడికాయ గంగవాళ్ళ కూర పప్పు మస్తు ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఇంకా ఇది మైదాకి చెప్పారు ఎవరు నీ పేరు నా పేరు రాసుకున్నా ఎందుకు రాసుకున్నా నీ పేరు ఎందుకు రాసుకోరా నీ పేరు ఎందుకు రాసుకోవాలి వరుణ్ గారి పేరు రాయవా రాయా రాసుకోకు ఇక ఇప్పుడు పప్పు తాలింపు వేసుకొని ఫస్ట్ అన్నం తిన్నాకనే మొత్తం పని చేసుకుంటా అట్లనే ఉంటా మళ్ళా నాకేమో స్కూల్లో సారు అంటుండే ఏంది రాజేష్ డైలీ ఇంటికి పోతున్నావు ఏం చెప్పాలి మరి మా ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తలేరు సార్ అని చెప్పి సార్ మా భార్యలు ఎత్తలేదు సార్ పొద్దున పూట ఓవర్ యాక్షన్ చేయాలి ఏమన్నా అంటే డ్యూటీ మానేసేయి అంత పొద్దున డ్యూటీ ఎందుకు పోతున్నావు ఓవర్ యాక్షన్ చేయక ఇక అన్నవా లేదా అన్న మళ్ళీ అంత పొద్దున్న డ్యూటీ చూసుకున్నావు మళ్ళీ 6 గంటలకు లేచేది నీతో పాటు నేను ఇట్లా 6 గంటలకు లేవాలా ఆహా నేను 7:30కే లేస్తా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇవాళ అయితే మామిడికాయ పప్పు సమ్మర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇప్పుడైతే ఇంట్లో మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చళ్ళు అవే నడుస్తాయి ఇవాళ నేనైతే మామిడికాయ పప్పు చేసిన ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్రేజీ అశ్విని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్